పరమపూజ్య శ్రీ రాధానాథ మహారాజు వారు ప్రవచించిన అమృత బిందువులు శీర్షికలో వారు ఈరోజు మనం వృత్తి వ్యాపారాలలో పూర్తిగా వ్యస్తులమై అంటే నిమగ్నమై ఉన్నప్పుడు కృష్ణ చైతన్యవంతులుగా ఉండడం ఎలా అన్న ఒక భక్తుని ప్రశ్నకు సమాధానం వివరిస్తున్నారు. భక్తుని ప్రశ్న ఈ విధంగా ఉంది: మహారాజ్, మనం నిత్య సాధన అంటే నియమిత సూత్రాలను అనుసరించి హరే కృష్ణ నామాలను మాలలుగా జపించడం మొదలైన వాటిపై దృష్టి పెట్టాలని నేను అంగీకరిస్తున్నాను. కానీ మనకు మిగిలిన సమయం ఏదైనప్పటికీ మనం అతి గొప్పగా అనే అర్థంలో ఉత్తమంగా ఉండవలసిన అవసరం లేదని కూడా నేను అంగీకరిస్తున్నాను. కానీ ఆ సేవకు సరైన న్యాయం అనేది చేయవలసి వస్తే అది అంతర్గతంగా కాదు, కనీసం బాహ్యంగానైనా మనం ఆ సేవకు పోటీ పడాలి. మనం దాన్ని ఆ విధంగానే చూడాలి. కనీసం మనతో ఉన్నవారి కోసమైనా లేదా పురోగతి సాధించాల్సిన అవసరం కోసమైనా అలా ఆలోచించాలి. కాబట్టి దాని గురించి మనం నిరంతరం ఆలోచిస్తూ ఉండాలి. మనం ఎలా మెరుగైన సేవ చేయగలమో అనే మార్గాలు ఆలోచించడం మొదలైనవి చేయాలి. ఇప్పుడు ఈ విషయాలను సమతుల్యం చేసుకోవడానికి మరియు దానితో మనకి ఆసక్తి లేదని చెప్పడానికి దీనికి స్వచ్ఛమైన చైతన్యం చాలా అవసరం. మనం ప్రారంభ దశలో ఉన్న సాధన భక్తులం కాబట్టి ఇది నిజంగా ఆలోచించవలసిన విషయం. మనం మొదట మన సాధన మొదలైన వాటిపై మాత్రమే దృష్టి కేంద్రీకరిస్తాం. స్వచ్ఛమైన చైతన్యాన్ని పెంపొందించుకుందాం. ఆపై మనకు కొద్దిపాటి సమయం అందుబాటులో ఉంటే మన వృత్తి వ్యాపారాల కోసం వెళ్ళడం ప్రారంభించాలి అని అనగలమా? ఎందుకంటే మనం ఇప్పటికే సేవకు అంటే కనీసం కొంత నిర్ణీత సమయం అంటే అవసరమయ్యే సమయం గడపగలిగే పరిస్థితి ఉంటే మనం పూర్తిగా నిమగ్నమైనామని, చైతన్యం కలుషితమైందని మరియు వృత్తి వ్యాపారాల్లో ఆసక్తి ఎక్కువైందని ఆ సమయాల్లో మనం అనుభూతి చెందుతూ ఉంటాము. మనం దాన్ని ఎలా తగ్గించుకుంటాము? మొదట మీరు కొంత నిర్ణీత సమయం కేటాయించడాన్ని ఎలా పెంపొందించుకోగలం? ఎందుకంటే మనకు ఇప్పటికే ఆ సేవ చేసే ఒక స్థానం ఇవ్వబడింది. అంటే క్రమంగా పురోగతి సాధించగలమని కాదు. ఇప్పుడు మన దగ్గర సమయం ఉంటే దీన్ని చేస్తాము అని చెప్పలేం కదా. కాబట్టి మనం నిరంతరం పోటీ పడవలసిన స్థితిలోనే ఉంటాము. అయితే మనకు స్వచ్ఛమైన చైతన్యం లేదు. పరిమిత సమయంలో మనం దాన్ని ఎలా చేయగలం? ఉదాహరణకు నామజపం చేసే 1.5 గంటలలో మనం ప్రయత్నం చేయవచ్చు. కానీ కనీసం నా వరకు నేను అలా చేస్తానని అనుకోవటం లేదు. అలాగే ఆఫీస్కి వెళతాను. రోజంతా నేను నామజపం సక్రమంగా చేయలేదు అని గ్రహించి పని చేస్తూ ఉంటాను. దాని గురించి నిరంతరం ఆలోచిస్తూ ఉంటాను. మనం చాలా ఆలోచనలు పెట్టాలి కదా పనిలో ఉన్నప్పుడు. కాబట్టి మనం ఆ చైతన్యంలో ఉండాలి. అన్ని సమయాల్లో దాని గురించి ఆలోచిస్తూ ఉండాలి. అయితే అదే సమయంలో, ఎందుకంటే మనలో ఉన్న ఆలోచనల పట్ల ఆసక్తులం కాలేము, కానీ ఇది సరిదిద్దుకోలేనిది. ప్రత్యేకించి మనం ప్రారంభ దశలో ఉన్నప్పుడు. కాబట్టి మనం ఇప్పటికే ఆ స్థితికి చేరుకున్నాం. కాబట్టి ఈ విషయం గురించి ఒకరు ఎలా ఏ మార్గంలో వెళతారో మహారాజ్ వివరించగలరా? మహారాజు వారి సమాధానం ఇలా ఉంది: మనం చాలా తీవ్రంగా పరిగణించాల్సిన 2 సూత్రాలు ఇక్కడ ఉన్నాయి. భక్తులతో వినయంగా సహజీవనం చేస్తూ ఉంటే, మన సాధనను నమ్మకంగా చిత్తశుద్ధితో క్రమం తప్పకుండా చేస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవాన్ వారు మనల్ని ఎల్లప్పుడూ రక్షిస్తారు. ఇది మన నిర్దేశిత కర్తవ్యం. అయితే మహారాజ్ ప్రియవ్రత వ్రతుని కథను మనం చదివినట్లయితే, మహారాజు ప్రియవ్రతుడు గంధమదన పర్వతంలో నివసించే ఒక బ్రహ్మచారి. కానీ అతని గురుదేవులు మరియు అతని
పరమ గురువు అయిన బ్రహ్మ నారదముని వారిద్దరూ చివరికి ప్రియవ్రతుడు ఎలాగైనా వివాహం చేసుకోవాలని, రాజుగా ఉండాలని నిర్ణయించారు. ఇప్పుడు మనం మన వ్యాపారం మనసుకు పన్ను విధిస్తుందని మనం అనుకుంటే ఈ లోకానికే రాజు గురించి మనం ఊహించగలం. చాలా పరిగణనలోకి తీసుకోవాలి. ఇతర వ్యాపారాలతో పోటీ పడడమే కాకుండా వారు రాక్షసులు మరియు ఇతర సైన్యాలు మరియు ఇతర ప్రత్యర్థులతో పోటీ పడుతున్నారు. ఇది నిజంగా మనసుకి ఒక రకమైన పన్ను విధించడం లాంటిది. ఏమైనప్పటికీ ప్రియవ్రతుడు ఆ సేవకు అధీనుడైపోయాడు. ఎందుకంటే అది అతనికి సహాయపడే ఉత్తమ మార్గం అనిపించింది. మరియు ఈ ప్రక్రియలో అతను నిజంగా చిక్కుకున్నాడు. వాస్తవానికి నేను నా భార్యతో ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నానని మరియు నా చుట్టూ ఉన్న ఈ విషయాలన్నింటినీ నేను ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నానని అతను గ్రహించడం ప్రారంభించాడు. కానీ అతను శ్రీకృష్ణ భగవానుల వారిచే రక్షింపబడుతున్నాడని కూడా అతను గ్రహించాడు. శ్రీకృష్ణ భగవానుల వారి ఆదేశం మేరకు ఆయన తన పనిని చేస్తున్నందున ఆయనను శ్రీకృష్ణ భగవానుల వారు రక్షించారు. కాబట్టి మనకు మంచి సాధన ఉంటే, మనం క్రమం తప్పకుండా భక్తుల సహవాసం తీసుకుంటూ ఉంటే, మీరిప్పుడు మాట్లాడుతున్న పరిస్థితిలో మీరు ఎంత ఎక్కువగా నిమగ్నులై ఉన్నారో మీరే చూడగలరు. మీరు భక్తులతో క్రమం తప్పకుండా సహవాసం కలిగి ఉండాలి. ఇప్పుడు మీరు మాట్లాడుతున్న ఈ పరిస్థితుల్లో మీకు భక్తులతో చాలా క్రమం తప్పకుండా సహవాసం చేయడం, అలా చేయలేకపోతే కనీసం వారి నుండి శ్రవణం చేయడం, వారికి కొంత సేవ చేయడం, సాధన చేయడం మీరు పూర్తి చేయాలి. అప్పుడు మీ చైతన్యం ఖచ్చితంగా భ్రమ నుండి బయటపడుతుంది. ఇది వారు చేయమని అడిగిన సేవ అయితే ప్రియవ్రత మహారాజు ఎలా చేశారో మనం కూడా దాన్ని అలా చేయాలి. కానీ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మొట్టమొదటి విషయం ఏమిటంటే మనం క్రమం తప్పకుండా భక్తులతో సాంగత్యం చేయాలి. మరియు మంచి సాధన ఉండడం అనేది ఎంత తీరని అవసరమో అర్థం చేసుకోవాలి. ఇక రెండో విషయం ఏమిటంటే మనం చాలా కష్టపడుతూ ఉంటాం, మనం చాలా తీవ్రంగా పోటీ పడుతున్నాం. ఫలితాలతో మనం ఏం చేయబోతున్నాము? మనం ఆ కర్మ ఫలాలన్నింటినీ కూడా శ్రీకృష్ణ భగవానుల వారికి సమర్పించాలి. మనం ఆ త్యాగం చేయగలగాలి. అప్పుడు శ్రీకృష్ణ భగవానుల వారు మనం నిజంగా వారి కోసం చేస్తున్నామనే విషయాన్ని గమనిస్తారు. అప్పుడు వారు నిజంగా మనల్ని రక్షిస్తారు. శ్రీకృష్ణ భగవానుల వారు గీతలో అర్జునునికి ఉపదేశిస్తారు, ఎప్పుడూ నా గురించి ఆలోచించు, నా భక్తుడివి కమ్ము, నన్ను ఆరాధించు, నాకు నివాళులు అర్పించు. ఈ విధంగా నీవు తప్పకుండా నా వద్దకు చేరుకోగలవు అని చెప్తారు. అలాగే కర్మణ్యేవ అధికారస్తే మా ఫలేషు కదాచన అని కూడా ఆయన అంటున్నారు. మీ వద్ద ఉన్నవన్నీ, మీ కర్మ ఫలాలను నాకు అందించండి అని ఆదేశిస్తున్నారు. కాబట్టి ఈ రెండు విషయాలు పక్కపక్కనే పెట్టి చూసుకోవడం మనకి అవసరం. ఒకటి, మన సాధన ద్వారా మనం శ్రీకృష్ణ భగవానుల వారిని స్మరణ చేసుకోవడం, శ్రీకృష్ణ భగవానుల వారి గురించి ఆలోచించడం నేర్చుకుంటాం. రెండు, మన కర్మ ఫలాలను శ్రీకృష్ణ భగవానుల వారికి అర్పించడం నేర్చుకోవాలి. ఇది గీత చెప్పే తత్వశాస్త్రం. మనం పని చేస్తున్నాము, మనం మన వ్యాపారాల్లో లేదా వృత్తుల్లో చాలా కష్టపడుతున్నాము. శ్రీకృష్ణ భగవానుల వారి కోసం మనం ఎంత ఎక్కువ ఇవ్వగలిగితే అంత ఎక్కువగా వారు మనల్ని రక్షిస్తారు. మనం మన కోసం ఈ పరిస్థితిలో ఉండడానికి లేదా ఇతరుల కోసం ఉండడానికి ఎంత ఎక్కువ ప్రయత్నిస్తుంటామో అంత ఎక్కువగా మనం మన సొంతంగానే ఉంటాము. కాబట్టి మనం రెండింటినీ కూడా ఆచరించాలి. మనకు మంచి సాధన ఉండాలి. శ్రీకృష్ణ భగవానుల వారి సేవ కోసం మన కర్మల ఫలాలను సాధ్యమైనంత వరకు త్యాగం చేయాలి. మరియు మనం ఇలా చేస్తే, మనం ఇదే విధంగా కొనసాగించడం చేస్తే అప్పుడు ఖచ్చితంగా 100% మనం శ్రీకృష్ణ భగవానుల వారిచే రక్షింపబడతాము. మనం చిక్కుకుపోవచ్చునేమో, కానీ శ్రీకృష్ణ భగవానుల వారు మనల్ని తప్పకుండా రక్షిస్తారు. ఎందుకంటే మనకు మంచి భక్తుల సాంగత్యం ఉంది, మంచి సాధన ఉంది. మనం నిజంగా
వారికి మన కర్మ ఫలాలను అర్పిస్తున్నాము. భగవద్గీత కర్మలని ఆచరించే మనిషి ఈ ప్రపంచంలో నడుచుకోగలిగే మనిషిగా ఎలా పరిపూర్ణుడు అవుతాడో బోధిస్తుంది. ఈ విధమైన ప్రక్రియను మనం అనుసరించాలి.